ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మేము కాంగ్రెస్ పార్టీని, కానీ మాకే ఎందుకు ఈ ఆత్మగౌరవ ఘోష అని ఇటు జగిత్యాల జీవన్ రెడ్డి, అటు మునుగోడు రాజగోపాల్ రెడ్డి వాపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి వారి ఆవేదనను వెళ్లగక్కారు ఈ ఇద్దరు నేతలు. ఇంతకీ వారి వాదనేంటి, వారి వేదనకు కారణమేంటి? జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో చైర్మన్ పీఠం కోసం ఇటు జీవన్ రెడ్డి, అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. ఇరు వర్గాలతో చర్చలు జరిపిన అధిష్టానం పెద్దలు సంజయ్ వర్గానికి చైర్పర్సన్ పదవిని అప్పగించారు. దీంతో పార్టీలో ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తున్నారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. తనకు ఈ ఆత్మఘోష ఇంకా ఎన్నాళ్లు అని వాపోయారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ సూచించిన అభ్యర్థినే మున్సిపల్ చైర్పర్సన్ గా అధిష్టానం ఎంపిక చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగాలా అని ప్రశ్నించారు. ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు ఏంటో కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే చైర్పర్సన్ పదవి ఇవ్వాలని తాను మొత్తుకున్నా కూడా పార్టీ పట్టించుకోలేదన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం తనపై ఈ వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్ లో కొనసాగడం సాధ్యమేనని చెప్పాలనిపిస్తుందని జీవన్ రెడ్డి వేదన ఇలా ఉంటే అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవేదన మరో విధంగా ఉంది. మంత్రి పదవి ఇస్తానంటూ తనను పార్టీలో చేర్చుకున్న పెద్దలు ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోవడం లేదని తరచూ తన అసంతృప్తిని బయటపెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. లేటెస్ట్ గా మరోసారి తన ఆవేదనను వెళ్లగక్కారు రాజగోపాల్ రెడ్డి. తనకు అన్యాయం చేసినా పర్వాలేదు, తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మాత్రం అన్యాయం చేయవద్దంటూ కామెంట్స్ చేశారు. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నాకు పదవి ఏమన్నా పర్లేదు, నన్ను ఎన్నుకున్న వాళ్ళకు ఎంతో ఆశలు పెట్టుకున్న మునుగోడు ప్రజలు వాళ్ళకు అన్యాయం చేయకండి, ఈ అభివృద్ధి చేయాలని మునుగోడు నియోజకవర్గాలని పదే 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 ప్రభుత్వాన్ని చెప్తున్నాం. పదవి కాదు, తనకు మునుగోడు ప్రాంతమే ముఖ్యమన్నారు రాజగోపాల్ రెడ్డి. చుట్టూ ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇస్తున్న ప్రభుత్వం తనను నమ్మి గెలిపించిన మునుగోడును మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అదే ముఖ్యం కాదు, ఈ ప్రాంతం ఎందుకు నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంతో బ్యాక్వర్డ్ ఎక్కడ లేదు. మీడియాలో కూడా కోదాడ, హుజూర్నగర్, నారాయణసాగర్, నల్గొండ, సూర్యాపేట డెవలప్మెంట్ అయింది. మన మునుగోడు డెవలప్మెంట్ స్కూల్ లేవు, హాస్పిటల్ లేవు, తాగునీరు లేదు, ప్రభుత్వ పనులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు, కరెంట్ సమస్యలు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల గోస ఒక్కటే, అదే ఆత్మగౌరవం. అయితే వారి ఆవేదనను అధిష్టానం గుర్తించకపోవడంతో పార్టీలో ఇమడలేకపోతున్నారు. కానీ పార్టీని విడిచిపోదామంటే వేరే ఆప్షన్ లేదు. దీంతో పార్టీలోనే ఉంటూ పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. మరి ఈ సీనియర్ రెడ్డి నేతలను కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా దారికి తెస్తారో చూడాలి.